సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి యాక్ట్ చేసిన ఈ మూవీ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సక్సెస్ కొట్టింది. మూవీ రిలీజ్ అయి 3 వీక్స్ దాటినా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. 300 కోట్ల క్లబ్ లో చేరుతున్న ఈ మూవీ డైరెక్టర్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. అదేమిటో వాచ్ ది స్టోరీ. పటాస్ మూవీతో డైరెక్టర్ గా ఇంట్రొడ్యూస్ అయ్యాడు అనిల్ రావిపూడి. పటాస్ తర్వాత సాయిధరం తేజ్ తో సుప్రీం, రవితేజతో రాజా ది గ్రేట్, వెంకీ వరుణ్లతో F2, మహేష్ తో సరిలేరు నీకెవరు, వెంకీతో F3, బాలకృష్ణతో భగవంత్ కేసరి మూవీలు తీశాడు. రీసెంట్ గా వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాంతో 8 మూవీలు తీశాడు. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు తీసిన మొత్తం 8 మూవీల్లో 7 యావరేజ్ టాక్ తెచ్చుకోగా మిగిలిన 6 మూవీస్ హిట్ అయ్యాయి. సంక్రాంతికి వస్తున్న మూవీతో తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ చిన్న మెసేజ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని నవ్వించి మెప్పించి సూపర్ హిట్ చేశాడు. ఈ మూవీ ఎవరు ఊహించిన విధంగా ఆల్మోస్ట్ 270 crores కు పైగా గ్రాస్ వసూలు చేసి మేకర్స్ కి ట్రిపుల్ ప్రాఫిట్స్ తెచ్చింది. త్వరలో 300 కోట్ల గ్రాస్ అందుకోబోతోంది. వెంకటేష్ అంటేనే ఎంటర్టైన్మెంట్ కి, ఫ్యామిలీ మూవీలకు కేర్ ఆఫ్ అడ్రస్. అనిల్ రావిపూడి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ తీస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు. ఇలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే ఎంటర్టైన్మెంట్ ఫుల్ రేంజ్ లో ఉంటుందని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వీళ్ళిద్దరి కాంబోలో గతంలో F2, F3 సినిమాలు వచ్చి పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాతో మరో హిట్ టాక్ కొట్టి హ్యాట్రిక్ హిట్ కాంబో అనిపించుకున్నారు. త్వరలో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ వస్తుందని కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. ఈ హిట్ కాంబో మొదటిసారి మసాలా మూవీకి అనిల్ రావిపూడి డైలాగ్ రైటర్ గా పనిచేశాడు. హిందీలో వచ్చిన బోల్ బచ్చన్ మూవీకి రీమేక్ గా మసాలాని తీశారు. వెంకటేష్, రామ్ హీరోలుగా, అంజలి, షాజన్, పదాంసి హీరోయిన్స్ గా కామెడీ ఎంటర్టైనర్ గా మసాలా వచ్చింది. మసాలా మూవీని డైరెక్టర్ విజయ్ భాస్కర్, ఈ మూవీకి అనిల్ రావిపూడి డైలాగ్స్ అందించాడు. అయితే మసాలా మూవీ ఫ్లాప్ అయింది. అలా వెంకటేష్, అనిల్ రావిపూడి ఫస్ట్ టైం కలిసి పనిచేసిన మూవీ మసాలా. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్స్ లో వెంకటేష్ ఈ మ్యాటర్ రివీల్ చేశారు. ఇందుకీ మ్యాటర్ ఏంటంటే, సంక్రాంతికి వస్తున్న బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న సందర్భంగా మీడియాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఇంత సక్సెస్ కొట్టిన తనకు తెలుగు సినీ పరిశ్రమలో సరైన రెస్పెక్ట్ లేదని, క్రిటిక్స్ కూడా ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదని అనిల్ రావిపూడి ఫీల్ అవుతున్నాడు. ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసంతృప్తిని వెళ్లగక్కాడు అనిల్. 8 మూవీస్ సక్సెస్ సాధించిన టాలీవుడ్ లో క్రిటిక్స్ దృష్టిలో సరైన ఐడెంటిటీ రాలేదు, రెస్పెక్ట్ రావట్లేదు, అదెందుకో తెలియదని అనిల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రేక్షకులు అందించే ప్రేమే ముఖ్యం. నేను తీస్తున్న ప్రతి మూవీని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే నా గురించి సినీ క్రిటిక్స్ తప్పు కూడా ఏమీ లేదు. వాళ్లకు నచ్చే మూవీలు వేరుగా ఉంటాయి. మనం తీసే మూవీలు అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదని కొంతమంది డైరెక్టర్లు చిన్న విషయంలోనూ నెట్టింట పెద్ద ఎలివేషన్ ఇస్తుంటారు. కానీ నా విషయానికి వస్తే ఇంత సక్సెస్ కొట్టినా రావాల్సిన గుర్తింపు రాలేదని అనిల్ అన్నారు. కానీ ఫైనల్ గా ఆడియన్స్ కు మూవీ నచ్చితేనే అది సక్సెస్ అని అనిల్ చెప్పారు. ఆడియన్స్ టికెట్స్ కొనుక్కునే సినిమాకు వెళ్లడం కావాలి. ఆ విషయంలో నేను 100% సక్సెస్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయంతో ఆడియన్స్ నాపై మరోసారి తమ ప్రేమను చూపారు. నా సినిమా పట్ల వాళ్ళ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పారు. అయితే నా పట్ల ఉన్న కేర్లెస్ భావం ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు తగ్గింది. సంక్రాంతికి వస్తున్న విజయంతో అది ఇంకా తగ్గిందని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో నేను మరిన్ని గొప్ప విజయాలు అందించడానికి ప్రయత్నిస్తాను. సో వాళ్ళు అప్పుడైనా నా ప్రతిభను గుర్తించి రెస్పెక్ట్ ఇస్తారేమో చూడాలి అంటూ తన మనసులోని ఆవేదనను వ్యక్తపరిచాడు అనిల్ రావిపూడి.
మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో మూవీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతోందన్న దానిపైన అనిల్ రావిపూడి అఫీషియల్ గా రియాక్ట్ అయ్యాడు. ఈ ఇయర్లోనే చిరంజీవి గారి మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. త్వరలో అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమా స్క్రిప్ట్ వర్క్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం అనిల్ రావిపూడి 25 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడని నెట్టింట న్యూస్ వైరల్ అయింది. సంక్రాంతికి వస్తున్నాంతో కొట్టిన హిట్ తో పోలిస్తే ఆ మాత్రం ఇవ్వొచ్చని మేకర్స్ కూడా ఫిక్స్ అయ్యారట. మెగాస్టార్ చిరంజీవితో తీయబోయే మూవీ కూడా కామెడీ ఎంటర్టైనర్ అని ఫిలిం నగర్ టాక్. 2026 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి కూడా బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఇవ్వనున్నారు.